చూడండి. ఇది కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము వేసింది. ఫ్లేవర్ ఎట్లా వస్తుంది? కమ్మగా ఉల్లిగడ్డ బాగా వస్తుందిగా. ఇక బాగా మెత్తగా ఉడకద్దు, ఇట్లా కారం కారం కమ్మ కమ్మగా. ఇంట్లో కొంచెం పెరిగేసుకుంది కదా కానీ లెవెల్ కమ్మగా ఉంటుంది. నా నోట్లకైతే వాటర్ వచ్చేస్తున్నాయి. టేస్ట్ గురించి మీకు వస్తున్నాయా చూడండి. ఇట్లా కలుపుకొని రెడీ వంకాయ రెడీ అయిపోయి వేసుకొని కమ్మతనంలో సూపర్. సింపుల్ సింపుల్ సింపుల్. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలలో కంప్లీట్ కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకున్నామంటే ఉడికేపోతుంది. మనం కూర రెడీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేత్ర ఛానల్. నేత్ర ఛానల్. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక ఇప్పుడైతే ఏం చేస్తున్నావు నేత్ర ఛానల్లో? మరి సింపుల్ గా వంకాయ, సింపుల్ వంకాయ తోటి మేము ముందొచ్చి ఇలా పడ్డా. ఈ ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు మమ్మీ. ఇక మంచి మాటనా? మాటల ద్వారా నుంచి చెప్తా పోనీ. ఇక కొన్ని మాటలు కూడా మనకు రెస్పాన్స్ కాందే మనకు మంచిగా, కొన్ని అన్నిటికీ రెస్పాన్స్ అయినా మనకు మనం డిస్టర్బ్ అవుతాం. ఇక అన్ని అవసరం లేని విషయాలకు మనం డిస్టర్బ్ చేసేటి వస్తే మనం రెస్పాన్స్ కావద్దు, సైలెంట్ అయిపోవాలి. ఇది విషయం. మంచి మాట. ఇవి మీకు నచ్చదా నచ్చదా విషయం. ఇవి సింపుల్గా వంట, సింపుల్గా మాట. ఏమేం కావాలి దీనికి? వంకాయలు ఒక 1/4 కిలో ఉంటాయి, ఒక ఆనియన్, ఇగో కరివేపాకు రెప్పలు, పచ్చిమిర్చి ఒక 10-12 ఉంటాయి పచ్చిమిర్చి. కారం లేని కొన్ని ఉన్నాయి, కారం ఉన్నాయి కొన్ని ఉన్నాయి. ఇగో కొత్తిమీర, ఇగో పసుపు, ఉప్పు, ఇక ఎల్లిగడ్డలు ఒక 4 తీసుకున్న, పెద్దగా ఉన్నాయి ఇవి ఎల్లిగడ్డలు. అల్లం, ఇక దీని స్పెషల్ అల్లం. ఇక కమ్మతనంలో ఇంత చిన్న దాంట్లో సింపుల్ ఫుడ్. టేస్ట్ ఓ లెవెల్ టేస్ట్. లెవెల్ అంటే ఇక తగ్గేది లేదు. టేస్ట్కి మాత్రం ఇక చేసుకుందాం పండి. చేసుకుందామా? ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకుందాము. ఈ బ్లాక్ కాకుండా వంకాయలు కన్నర్ కావు అన్నట్టు మనం ఉప్పు వేసుకొని ఇట్లా అనాలి. దొడ్డుప్పు కదా. ఇగో ఇట్లా కటింగ్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని మీరు ఏ షేప్లో కావాలన్నది మీరు కట్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఉడక కట్ చేసుకుంటా, ఇట్లా ఉడక కట్ చేసుకుంటా, ఇట్లా ఉడికేసుకుంటా. పెద్దగా కావాలంటే ఇట్లా, ఈ రకం కావాలంటే ఈ రకం. 2 రకాలు వేసిన నేను. మీకు ఏ రకం నచ్చితే ఆ రకం కట్ చేసుకోండి. చూడమే బ్లాక్ ఉంటే తీసేయండి, బ్లాక్ ఉంటే తీసేయండి. లేతగా ఉన్నాయిరా వంకాయలు, ఇగో లేత చిగురోలు ఉన్నాయి. ఎంత బాగా అవుతుందో, టేస్ట్ బాగా అవుతుంది. ఈ పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే కమ్మతనంలా సూపర్. నేను ఇట్లా కట్ చేసుకోండి, అన్నీ ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోండి. మంచిగా కట్ చేసుకొని మనం ఇప్పుకొని ఇట్లా ఇప్పుకొని వేసినా సరే. ఇట్లా ఇక సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇది షార్ట్ కట్ వంట. పచ్చిమిరపకాయలు దంచుకోవాలి కమ్మతనంలా. నేను ఏ టైంలో ఎట్లా వేస్తున్నా అన్నది మీరు చూడుర్రి. వంకాయ చేసుకుందాము ఇప్పుడు. పచ్చిమిరపకాయల వంకాయ చూపి. ఇక ఆయిల్ పోసుకుందాం. మీకు నచ్చుతుందా? పచ్చిమిరపకాయలు అది పేస్ట్ తోటి చేసుకుంటే ఇదొక టేస్ట్ వేరే. 2 స్పూన్లు పోసిన చూడండి. 2 స్పూన్లు పోసిన, స్టవ్ ముట్టించుకుంటున్నా. పోసిన తర్వాతనే వాటర్ ఉండద్దు గిన్నెల. వాటర్ ఉంటే ఏంటంటే పట్ట ఎగుతుంది. పట్ట ఎగే వరకనే మనకు ఎట అర్థం కాదు. ఇక వంట చేస్తాను. కానీ పెద్ద ఆనియన్ కప్పడైంది వేస్తున్నా. గోలనిది గోలుతున్నాయి. ఇగో పచ్చిమిరపకాయలు ఇవి దంచుకుందాం. అల్లం ఇంత కొమ్మేస్తున్నా. ఈ అల్లంతో టేస్ట్ వస్తుంది. ఇక పొట్టు తీసిన. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం ఇలా దంచుతందుకు. మీరు కారంకు మనం పచ్చిమిరపకాయకి దంచుకుంటప్పుడు ఉప్పు వేస్తే బాగుంటుంది. 1 టీ స్పూన్ వేస్తున్నా. మనకు వాడితే మళ్ళీ వేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే దీంతో దంచేటప్పుడు ఇట్లా దంచుకుందాం. కచ్చపెక్కనే ఉండాలి. సన్న మంట పెట్టి చేతి అడ్డం
అడ్డం పెట్టినవి ఇగో ఎగిరిపోకుండా ఇట్లా మన ప్లాన్ ఇగో ఇట్లా పెట్టుకోవాలి, దంచుకోవాలి. ఎవ్వి కానీ మన ప్లాన్ అంతే. ఇట్లా దంచుకొని కచ్చపెక్కనే ఇట్లా మనం ఏంటంటే మిక్సీలో పడితే బర్ర మనకినే మొత్తం పేస్ట్ లాగా అవుతుంది, ఆ టేస్ట్ మారిపోతుంది. ఇగో ఈ రకంగా చేసుకొని ఈ పక్క పెట్టేస్తున్నాం. ఇప్పుడు చేసుకునేది చూద్దాం. అట్లా అయినప్పుడు ఇప్పుడు నేను కరివేపాకు పట్టపట అంటే వీటికి అయితే కరివేపాకు నన్ను నేరు పారేస్తారు, కానీ మీరు వేసుకుంటారని పట్టుకు అంటాయి. కరివేపాకు కోపం వస్తుంది, బాగా కోపం వస్తుంది. నన్ను ఏర్పారేస్తారు ఎండ్ల కానీ, అంటే మనము ఏర్పారేస్తాం మనం అంటాం కానీ దాంతో బెల్పెట్టి బాగున్నది ఏర్పారేయం, నేను మంచిగా తినేస్తాం. పొని పసుపు టీస్పూన్ల సగం ఏర్పారేస్తున్నా మనం అనుకోవద్దు. కమ్మగా వాసన వస్తావు నువ్వే, కరివేపాకే కమ్మగా వాసన వస్తుంది. మనం వేసినామంటే దాన్ని వేరే ఉంటుంది. గోలింది చూడు. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఉప్పు వేసి మనం ఇట్లా వేస్తామనుకో ఇక తెల్లగానే ఉంటాయి, కన్నర్ అన్నది ఉండదు. తొందరగా వేసుకునేది చూడాలి. మనం వేసుకునే ముందే టక్ కట్ చేసుకోవాలి. ఇవి 1/2 కిలో ఉంటాయి వంకాయలు, ఇవి అలకానే ఉంటాయి. ఈ వంకాయ అన్నది మా తేజకి ఇష్టం. వంకాయ ఉంటాయి, నాకు కూడా ఇష్టమే. వంకాయ ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఫంక్షన్లో వంకాయనే పెడదురు. ఇప్పుడు వంకాయ తగ్గించిరని అంటారు, కానీ ప్రతి ఫంక్షన్ వంకాయ లేనిది ఫుడ్ ఉండకపో. ఆలుగడ్డ ఉడక, ఆలుగడ్డ వంకాయ కలిపి పెడదురు. ఇంకా వంకాయ ఆలుగడ్డ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మగ్గని మంచిగా మగ్గని చూద్దామా. ఉడికిపాయ ఈ వంకాయ పట్టిని ఇట్లా తినాలనిపించినట్టున్నది. ఇది ఇంకా సూపర్ ఉంటుంది. కొంచెము ఆయిల్ మంచిగా ఉంటేనే కొద్దిగా మంచిగా ఉంటుంది వంకాయకైనా ఏదానికైనా. కూరగాయలకు కొంచెం కమ్మతనంలా ఎక్కువ ఎందుకు, దానికి వేసేమంది దానికి వేయాలి. దీనిలో వేసేసుకుంటున్నా ఇక పచ్చిమిరపకాయలది ఇట్లా దంచుకొని కచ్చపెక్క దంచుకొని ఇట్లా వేసేసుకోవాలి. అంత నానుకోకూర్రి కమ్మగా వస్తుంది దీంట్లో. కమ్మతనంలో సూపర్. స్మెల్ ఎట్లా వస్తుందిరా, కమ్మగా వస్తుంది కదా, తగ్గేది లేదు. నాటు వంకాయ గుమాయిస్తుందా, నీకు నోట్లకి నీళ్ళు వస్తున్నాయా? సరే, వంకాయ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. ఇలా వంకాయల అల్లం ముక్కబడి ఆ టేస్ట్. ఇప్పుడైతే మనము ఇంకొకటి దంచుకునేది ఉంది, చూపిద్దామా? ఎంత కమ్మ ఉంటుందో. మీకు ఇష్టమా చెప్పుర్రి. చాలా ఇష్టం ఇది. కొత్తిమీర పడి పచ్చిమిర్చి పడి కమ్మతనంలా టేస్ట్ వల్ల ఎవరు ఉంటుంది. ఇగో ఎల్లిగడ్డలు సరిపోతుంది. దంచుకుందాం మనం. ఇట్లా కచ్చిపెక్క దంచుకోవాలి. ఎల్లిగడ్డ కచ్చిపెక్క దంచుకొని అటు అల్లం దంచుకొని ఇట్లా రోట్లో దంచడం అంటే కమ్మతనంలా. కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది, కమ్మగా ఉంటుంది. వంకాయ ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. ఇట్లా చేసుకొని చూసి మీరు నాకు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఏంటంటే ఇక నాటు ఏంటంటే మనం చేనులలో కొయ్యేటోళ్ళు ఇట్లా కచ్చపెక్క దంచేసుకొని పొయ్యి మీద పడేసుకొని ఇక పోయి చెట్ల కింద కూర్చుని తింటారంటే ఆ ఒడ్డు పక్కన తింటే వాటర్ వాడంగా అక్కడ బోల్డర్లో వాటర్ వాడంగా ఇట్లా ఓంగా అక్కడ పెట్టుకొని వంకాయ పెట్టుకొని తినుకుంటా కమ్మతనంలా. ఇక వాతావరణం పచ్చతనంలా ఎంత సూపర్ టేస్ట్ ఓ లేవల్. ఇక శాంతకమ్మ ఉంటుంది. ఇక కొత్తిమీర దంచేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో వేసేసుకుందాం. అది ఉడుకుతుంది కదా చూడండి. ఇది కొత్తిమీర పచ్చిమిర్చి అల్లము వేసింది. ఫ్లేవర్ ఎట్లా వస్తుంది కమ్మగా. ఉల్లిగడ్డ బాగా వస్తుంది కదా. ఇక బాగా మెక్కద్దు, ఇట్లా కారం కమ్మగా. ఇంట్లో కొంచెం పెరిగేసుకుంది కదా కానీ లెవెల్ కమ్మగా ఉంటుంది. నా నోట్లకైతే వాటర్ వచ్చేస్తున్నాయి టేస్ట్ గురించి. మీకు వస్తున్నాయా చూడండి. ఇట్లా కలుపుకొని రెడీ వంకాయ రెడీ అయిపోయి వేసుకొని కమ్మతనంలో సూపర్. సింపుల్. ఒక 2 నిమిషాలు 5 నిమిషాలలో కంప్లీట్ కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకున్నామంటే ఉడికేపోతుంది.
మనం కూర రెడీ. సరే రెడీ. రెడీ. బంద్ చేసుకుంటున్నా. రెడీ. సింపుల్ సూపర్ సింపుల్ సింపుల్. ఇట్లా దంచుకోవాలి. ఒక రోలు చిన్నది తీసుకొని టకటక దంచేసి పొయ్యి మీద వేసినాం అనుకో కమ్మగా. ఇక మీరు తింటారు అనుకుంటున్నా, మీరు చేసుకుంటారు అనుకుంటున్నా. నేను సింపుల్గా షార్ట్ కట్లో చూపించాలని మీకు చూపిస్తున్నది. షార్ట్ కట్లో చూపిస్తే ఏంటంటే మీకు ఇట్లా వేసుకున్నాడు ఈజీ అయిపోతుంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా చేసుకోవచ్చు. రూమ్లో ఒంటరిగా ఉన్నా ఎక్కడన్నా, ఎందుకంటే వంట చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు కదా. పెద్ద ప్రాసెస్ అంటే అబ్బా అని చేసుకోనని వదిలేస్తారు. ఇప్పుడు సింపుల్గా కట్ చేసుకొని ఇవి వేసేసుకొని ఏ తక్కువ కట్ చేయండి ఇలా. సరే కమ్మగా ఉంటుంది. వంకాయ పచ్చిమిర్చి దంచి చేసింది మమ్మీ. వంకాయ చూడండి ఎంత బాగా వేసింది. అసలు నాకైతే మమ్మీ వండుతుంటేనే తినాలనిపించింది. మెల్లొచ్చింది కదా. నా ఫేవరెట్ వంకాయ. నాకు వంకాయ అంటే బాగా ఇష్టం. వంకాయతోటి ఏం చేసినా నాకు వంకాయ కాకరకాయ ఇవి బాగా ఇష్టపడతాను నేను వెజిటేబుల్స్లల్లా. ఎంత బాగా వేసింది. అయితే వేడి అన్నం. వెజిటేబుల్స్లల్లా రాజు ఎవరంటే వంకాయ అని చెప్తారు కదా. ఆ టేస్ట్ అట్లా ఉంటుంది కాబట్టి చెప్తారు, బట్టి చెప్పరు. ఈరోజైతే నాకు పండగనే ఇక. మీకు ఇష్టమా వంకాయ? నాకు కామెంట్ చేసి చెప్పండి. అసలు ఇక వేడి అన్నం వేడిగా ఉంది. వేడి అన్నంలా ఇప్పుడే మమ్మీ చేసింది. వంకాయ కూడా వేడిగానే ఉంది. చూపెట్టు, దగ్గర చూపెట్టు. వావ్, ఇగో వంకాయ కాలుతుంది. కలుపుదామంటే కాలుతుంది. మంచిగా కలుపుకొని ఇట్లా కలుపుకొని బా కమ్మగా బాగా. అబ్బా సూపర్ సూపర్ అంటే సూపర్. అమృతం. మస్ట్ ట్రై రెసిపీ. సింపుల్గా వేసేసింది మమ్మీ. షార్ట్ కట్లో ఒక 5 minutes వేసేసుకోవచ్చు. అన్ని రెడీగా పెట్టేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగా చేసింది. మస్ట్ ట్రై రెసిపీ. మంచి అది ఆ పచ్చిమిరం వేసింది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వేసింది ఇందులో, అల్లం ఫ్లేవరు, ఆ వెల్లుల్లి ఫ్లేవరు, మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు కదా అంటారు, అట్లా వేయద్దు. దీని టేస్ట్ వేరే, ఇట్లా వేసుకోరు. వెల్లుల్లి వేరే అల్లం వేరే దంచి వేసింది మమ్మీ. పచ్చి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. సూపర్ ఉంది అసలు. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. చెప్దామనుకున్న గుర్తులేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఇట్లా విడివిడిగా దంచి వేసింది మమ్మీ. అది కచ్చపక్క దంచుతాం కదా అల్లము, అది ఫ్లేవర్. ఎల్లిగడ్డ కూడా కచ్చపక్క దంచుతాం కదా, ఆ టేస్ట్ వేరే. ఇట్లా వస్తుంది టేస్ట్. ఈ టేస్ట్ ఇట్లా చూడరు. బా సూపర్. ఎన్ని మాటలైనా తక్కువనే. ఎంత కమ్మ ఉందో. మమ్మీ దా తిందాం. మమ్మీకి కూడా ఇష్టమే వంకాయ. చాలా మందికి ఇష్టమే ఉంటుంది. నాకు ఇష్టమే. మీకు ఇష్టమా? మీకు ఇష్టమైతే మాకు కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ అయితే ఇచ్చుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మమ్మీ ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా వస్తాయి ముందు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే చేసుకోండి. నా వీడియో నచ్చకపోతే వదిలేయరు. సరే సూపర్.